ఇటీవల తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మరికొన్నాళ్లు పోలీసుల అదుపులోనే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యులు, మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్, కేంద్ర కమిటీ సభ్యులైన మల్లా రాజరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని విచారించడానికి పలు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఆర్మీ ఇంటెలిజెన్స్ తో పాటు కేంద్ర సాయుధ బలగాలైన సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ తదితర విభాగాలకు చెందిన నిఘా బృందాలు దేవ్జీ, రాజిరెడ్లను పలు విషయాలపై ప్రశ్నిస్తున్నాయి. లొంగిపోయిన నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, బడే చొక్కారావును కూడా దర్యాప్తు బృందాలు వేర్వేరుగా ప్రశ్నిస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో నిర్ణయాలు, చర్యలు, పార్టీ నిర్వహణ, ఆర్థిక వనరులు, ఆయుధాలు, అంతర్జాతీయ సంబంధాలు, లింకులు, ఆయుధాల సరఫరా వ్యవస్థలు, ఆయుధాల ఏజెంట్లు, మిగిలిన క్యాడర్ వివరాల గురించి కేంద్ర బృందాలు ఆరాధిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ గత ఏడాది ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత అనధికారికంగా పార్టీ పగ్గాలు చేపట్టిన దేవ్జీ పార్టీ నిర్వహణ బాధ్యతలు నిర్వహించిన క్రమంలో పార్టీ ఆదాయం, ఆర్థిక వనరుల గురించి ఆయనకు కీలక సమాచారం తెలిసే ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.